హలో మై లవ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ యొక్క ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి, ఓకే? ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి, అతను ఏం ఆలోచిస్తున్నాడు, ఏం స్టెప్ తీసుకుంటాడు, ఓకే? సో అప్రాక్సిమేట్లీ ఎప్పుడు తీసుకోవచ్చు, ఈ 3 థింగ్స్ అయితే ఇప్పుడు చూద్దాము, ఓకే? సో ఫీలింగ్స్ ఏంటి, యాక్షన్స్ ఏంటి, ఎప్పుడు తీసుకుంటాడు, ఓకే? సో జనరల్ ఎనర్జీస్. సో నేను ఒక 3 కార్డ్స్ అయితే పెడతాను, ఓకేనా? సో మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్. ప్రజెంట్ ఫీలింగ్స్, పర్సన్ ఏం థింక్ చేస్తున్నాడు, ఓకేనా? అండ్ పాల్ నెంబర్ 3. సో మీ పర్సన్ యొక్క ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాము, ఓకే? ఇక్కడ పెడతాం. సో 1 minute. సో file number 2 and 3, okay? 1 2 and 3 పెడతా, ఓకే? సో పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్. నెక్స్ట్ యాక్షన్స్. ప్రజెంట్ యాక్షన్స్ ఏంటి, ఏ యాక్షన్ తీసుకోబోతాడు? ఫైల్ నెంబర్ 1 యాక్షన్స్, ఫైల్ నెంబర్ 2, ఫైల్ నెంబర్ 2 యాక్షన్స్, ఫైల్ నెంబర్ 2 యాక్షన్స్, ఫైల్ నెంబర్ 3 యాక్షన్స్, 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 ఫైల్ నెంబర్ 3, ఓకే? అండ్ ఇప్పుడు ఎప్పుడు తీసుకుంటాడు అనేది చూద్దాము. ఎప్పుడు ఈ పర్సన్ యాక్షన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి? షట్, సారీ పీపుల్, వెయిట్. సో పైల్ నెంబర్ 1 వాళ్ళ పర్సన్ ఎప్పుడు యాక్షన్స్ తీసుకుంటాడో చూద్దాము. మీరు ఏ పైల్ అయినా చూస్ చేసుకోవచ్చు. 3 పైల్స్లో మళ్ళీ ఒకసారి పెడతాను మీకు. సో ఇప్పుడు ఆల్రెడీ కనిపిస్తున్నా 1 2 3, రైట్? యాక్షన్స్ ఎప్పుడు తీసుకుంటాడు అప్రాక్సిమేట్లీ, ఓకే? ఎప్పుడు పాల్ నెంబర్ 2 పర్సన్ ఎప్పుడు యాక్షన్స్ తీసుకుంటాడు? ఫైల్ నెంబర్ 3 ఎప్పుడు యాక్షన్స్ తీసుకుంటాడు? నెక్స్ట్ హిడెన్ ట్రూత్ ఆఫ్ లవ్, ఓకే? సో అతను చూపించని సో అతను ఎక్స్ప్రెస్ చేయలేని మెసేజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అది ఏదైనా అవ్వచ్చు. సో పాల్ నెంబర్ 1 ఇప్పుడు చూద్దాము. ప్లీజ్ డివైన్ పాల్ నెంబర్ 1 హిడెన్ ట్రూత్. చాలా ఉన్నాయా? ఓకే పర్లేదు 1 తీద్దాం, ఒకటి తీద్దాము. సో పాల్ నెంబర్ 1 వాళ్ళ పర్సన్ ఏం చెప్పలేను ఏంటి, ఓకే? హిడెన్ ట్రూత్, జస్ట్ 1 తీస్తున్నాను. మీకు 2 వచ్చాయి, పాల్ నెంబర్ 2కి, పాల్ నెంబర్ 3, ఓకే? నెక్స్ట్ తర్వాత గైడెన్స్ లాస్ట్లో చూద్దాము. శివయ గైడెన్స్, కాళీమాత గైడెన్స్. లెట్స్ సీ. సో మీరు మీ ఫైల్ని అయితే చూస్ చేసుకోండి. ఇప్పుడు రీడింగ్ అయితే చేద్దాం, ఓకే? సో ఫైల్ నెంబర్ 1 1 2 3. సో 1 minute నేను ఫైల్స్ చూపిస్తాను. సో ఇక్కడ నుంచి 1 2 3, ఓకే? సో ఇప్పుడు చూస్ చేసుకున్నారు కదా, 1 2 3 కనిపిస్తున్నాయి కదా మీకు, ఓకే? సో పాల్ నెంబర్ 1 చూద్దాం ఇప్పుడు, ఓకేనా? మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్.
ఈ పర్సన్ యాక్చువల్గా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాడు. సో ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయాడంట, చేంజ్ అయిపోయాడంట. సో చేంజ్ అయిపోయిన దాన్ని సో ఏదైతే మూవ్ ఆన్ అయిపోయాడు, ఏదైతే బ్యాగేజ్ వదిలేశాడో దాంట్లో యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నాడు. ఈ పర్సన్ ఇంకా కూడా ఏం ఫీల్ అవుతున్నాడు అంటే చాలా ఫాస్ట్గా యాక్షన్ తీసుకోవాలి ఈ కనెక్షన్ గురించి అని ఫీల్ అవుతున్నాడు. అండ్ కొంచెం చేంజ్ అయితే ముందుగా ఏదైతే ఉన్నాడో ముందుగా ఎలా అయితే ఉన్నాడో అలా లేకుండా ఇప్పుడు చేంజ్ లైక్ డిఫరెంట్ స్టైల్లో ఆ పర్సన్ అయితే నీ దగ్గరకు రావాలి అనుకుంటున్నాడు. సో లెట్స్ కన్ఫర్మ్ చేంజ్ ఏంటి అనేది. బట్ యాక్షన్ అయితే ఉంది ఇక్కడ, యాక్షన్ అయితే షూర్గా ఉంది. సో అలా ఫీల్ అవుతున్నాడు. ఓకే, యాక్షన్ అయితే ఉంది. ఏం చేంజ్ ఏంటి, చేంజ్ ఎలా? పాయింట్ నెంబర్ 1. యా, అబ్సల్యూట్లీ. సో ఓల్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేసేసి ఓల్డ్ ఫేస్ని కంప్లీట్గా ఎండ్ చేసేసి ట్రాన్స్ఫర్మేషన్ జరిగి ముందరికి రావాలి అనుకుంటున్నాడు. అంటే చేంజ్ చూసారా, ఇక్కడ చేంజ్ కార్డ్ కూడా వచ్చింది. ఓకే, సో చేంజ్ పాతది ఏదైతే ఉందో, పాత సిచ్యుయేషన్ కానీ పాత లైఫ్ కానీ పాత ఎలా అయితే ఉన్నాడో ఓల్డ్లో ఎలా అయితే ఉన్నాడో అలా లేకుండా కంప్లీట్గా చేంజ్ అనేది ఈ పర్సన్లో అయితే రాబోతుంది. అండ్ రావాలి. ఆ పర్సన్ ఫీలింగ్స్ కూడా అలానే ఉన్నాయి. చేంజ్ అయితే షూర్గా వస్తుంది. ఓల్డ్ ప్యాటర్న్స్ని ఎండింగ్ చేసి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడము, కొంతమందికి వచ్చేసి లైక్ ఇంకా లైక్ కొంతమంది డిఫరెంట్ స్టైల్స్. బట్ వాట్ ఈస్ చేంజ్ హియర్? పాల్ నెంబర్ వాళ్ళకి సో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? యా, ఇంతవరకు హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యుయేషన్లో ఉన్నాడంట. హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యుయేషన్లో నుంచి బయటకు వచ్చేసి జగ్లింగ్ సిచ్యుయేషన్ ఉన్నాయి. సో కొంతమందికి మల్టిపుల్ ప్రయారిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రయారిటీస్ నుంచి బయటకు వచ్చేసి అండ్ మూవ్ ఆన్ అయిన సిచ్యుయేషన్స్ కానీ డిసప్పాయింట్మెంట్ అయిన సిచ్యుయేషన్ కానీ అవన్నీ వదిలేసి ఒక క్వీన్ లైక్ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటా కామ్గా చూసారా సక్సెస్ రావాలి. సడన్ చేంజ్ సడన్గా మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ పర్సన్ నుంచి. షూర్, డెఫినెట్లీ. ఓకే, దర్ ఈజ్ యాక్షన్ ఫర్ పైల్ నెంబర్ 1. నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి? పైల్ నెంబర్ 1 వాళ్ళ పర్సన్ యాక్షన్స్ ఏంటి? సో యాక్షన్స్ ఏంటి అంటే ఆ పర్సన్ చాలా అడిక్టెడ్గా ఉన్నాడు. ఓకే, అడిక్టెడ్గా ఉన్నాడు. ఎప్పుడైనా యాక్షన్ తీసుకోవచ్చు. ఎందుకంటే డెవిల్ కార్డ్ వచ్చింది. డెవిల్ కార్డ్ అంటే ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ కూడా ఇక్కడ వచ్చింది. థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ వల్ల ఆ పర్సన్ సమ్ టైమ్స్ స్టక్ అయిపోతున్నాడు, ముందరికి రాలేకన్నా ఉన్నాడు. సారీ జస్ట్ మినిట్. సో థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ వల్ల ఆ పర్సన్ అయితే రాలేకుండా ఉన్నాడనమాట. 1 మినిట్. సో థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ వల్ల ఈ పర్సన్ ముందరికి రాలేకని ఉన్నాడు. బట్ కానీ ఆ పర్సన్ అయితే షూర్గా ముందరికి వస్తాడు. పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఇక్కడ. సో కాన్స్టెంట్గా అయినా స్టేబుల్గా వస్తాడు. స్లోగా వచ్చినా కూడా ష్యూర్గా వస్తాడు. డెవిల్ ఎనర్జీ వల్ల ఆ పర్సన్ స్టక్ అయిపోయాడు. చాలా అడిక్టెడ్గా ఉన్నాడు. లేదంటే వేరే వాళ్ళ గురించి అయినా, వేరే వర్క్లో అయినా, వేరే పర్సన్తో అయినా అడిక్టెడ్గా ఉండొచ్చు. బట్ నవ్ ఇట్ ఈస్ రివర్స్. నేను ఆల్రెడీ రివర్స్ చూపించినట్టు ముందున్నలాగా అయితే ఇప్పుడు లేడు. సో కంప్లీట్లీ చేంజ్డ్ అనమాట. షూర్గా యాక్షన్ అయితే ఉంది. బట్ అది కొంచెం లేట్ అవుతుంది. బికాస్ దిస్ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ అనేది బ్లాక్ చేస్తుంది. ఫ్యామిలీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. సో మోస్ట్లీ నేనేం చూస్తున్నానంటే ఇక్కడ ఫీమేల్. ఓకే, ఒక ఫీమేల్ ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది. అదే మీ ఇద్దరికి రాలేకని ఉంది. బట్ ఓకేనా. సో అది నెక్స్ట్. ఇప్పుడు పర్సన్ యొక్క ఎప్పుడు యాక్షన్స్ ఉంటాయో చూద్దాము. యాక్షన్స్ ఎప్పుడు ఉంటాయి? సో క్లోజ్గానే ఉంటుంది. కొంతమందికి లైక్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైం కాకుండా వేరే టైంలో ఉండొచ్చు. లైక్ ఇక్కడ డిసప్పాయింట్మెంట్ కార్డ్ అవుట్ వచ్చింది. ఎమోషనల్ లాస్, ఎమోషనల్ డిసప్పాయింట్మెంట్ ఇలాంటి కార్డ్స్ వచ్చింది కాబట్టి. బట్ కొంతమందికి అయితే క్లోజ్లోనే ఉంది. సో 7 days ఆర్ 7 weeks ఆర్ అలా 7 days 7 weeksలో ఉంది కొంతమందికి కొంచెం లాంగ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ డిసప్పాయింట్మెంట్ కార్డ్ వచ్చింది. మీరు ఎంత తొందరగా అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో అంత లేట్ అవుతుంది అని చెప్పి ఈ కార్డ్ చెప్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ హిడెన్ ట్రూత్ ఆఫ్ లవ్ ఏంటి? పైల్ నెంబర్ 1. ఐఎమ్ హర్టింగ్ టూ బట్ ఐ కాంట్ బీ వాట్ యూ డిజర్వ్ రైట్ నౌ.
చూసారా, ఆ పర్సన్ చెప్తున్నాడు ఆల్రెడీ మనకు వచ్చినట్టు థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ఉన్నాడంట. సో తొందరగా రావాలని ఉన్నా కూడా రాలేడు, ఎందుకంటే ఎమోషనల్ లాస్, ఎమోషనల్ పెయిన్ స్టిల్ ఉంది. సో కొంచెం లేట్ అవుతుందని చెప్తున్నాడు. మీకు కనిపిస్తుందా లెటర్? ఓకే. ఐఎమ్ హర్టింగ్ టు బట్ ఐ కాంట్ డిజర్వ్ యూ రైట్ నౌ. వాట్ యూ థింకింగ్? ఓకే, వాట్ యూ డిజర్వ్ రైట్ నౌ. ఐ కాంట్ బీ వాట్ యూ డిజర్వ్ రైట్ నౌ. అంటే నువ్వు ఏంది కావాలనుకుంటావు, నేనైతే ఇప్పుడు ప్రజెంట్ లేను, ఆ సిచ్యుయేషన్లో నేను రాలేను, నేను చేయలేను అని చెప్పి పర్సన్ అయితే చెప్తున్నారు. సో అదే అనమాట పైల్ నెంబర్ 1 వాళ్ళ రీడింగ్. ఓకేనా? సో తర్వాత లాస్ట్లో చూద్దాం. పైల్ నెంబర్ 1, 2, 3 వాళ్ళ గైడెన్స్ అయితే లాస్ట్లో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనము పైల్ నెంబర్ 2 కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం. ప్రజెంట్ మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ పైల్ నెంబర్ 2. సో ఈ పర్సన్ ఏంటంటే తన లైఫ్లో ఛాలెంజెస్ని అయితే ఫేస్ చేస్తున్నాడు. లేదు అంటే మీ లైఫ్లో మీ రిలేషన్షిప్లో ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాడు. ముందరికి రావాలని అయితే ఉంది, బట్ కానీ తను స్టక్ అయిపోతున్నాడు. ఒకసారి రావాలంటే సేమ్ పైల్ నెంబర్ 1 లాగానే, కాకపోతే కొంచెం పాజిటివిటీ ఉంది. బట్ ఆ పర్సన్ కన్నా కంప్లీట్లీ ఈ పొజిషన్లోకి వచ్చేస్తే ష్యూర్గా ఉంది. ఇతను ఏంటంటే డార్క్ ఎనర్జీస్, వైట్ ఎనర్జీస్ 2 కూడా ఉన్నాయి ఈ పర్సన్కి. సో దట్స్ వై పర్సన్ సేమ్ దానికి ఎట్లయితే డెవిల్ ఎనర్జీ వచ్చిందో, సో కంప్లీట్ డెవిల్ ఎనర్జీ అంటే ఏంటి? సో కంప్లీట్ నెగిటివ్ ఉంటుంది. ఇది పర్సన్ అలా కాదు. సో హాఫ్ అనమాట. ఒకసారి అయినా కొంచెమైనా బాగుంటుంది. ఆల్మోస్ట్ 70% బాగానే ఉంటాడు ఈ పర్సన్. సో మేబీ పర్సన్ లైఫ్లో ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు కరెంట్లీ. ఓకేనా? అది ఆ పర్సన్ ఫీలింగ్స్. సో మూమెంట్ అయితే తీసుకుంటాడు, డోంట్ వరీ. ఫీల్ అవుతున్నాడు మూమెంట్ ఇవ్వాలి, వెళ్ళాలి, ముందరికి వెళ్ళాలి అనేసి. సో ఆ పర్సన్ యాక్షన్స్ వచ్చేసి పేజ్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ 5 ఆఫ్ పెంటికల్స్, ఇవి అనమాట. సో ఆ పర్సన్ కూడా ఎమోషనల్గా లాస్ట్లో ఉన్నాడు, ఇన్సెక్యూరిటీస్లో ఉన్నాడు. బట్ ఆ పర్సన్ అయితే సో రావాలనుకుంటున్నాడు కానీ కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడనమాట. అంత పేజ్ వచ్చింది. పేజ్ అంటే ఏంటంటే స్లో ఎనర్జీ. ఓకే, సో కప్స్ ఎమోషన్స్ని డిస్క్రైబ్ చేస్తే, సో ఆ పర్సన్కి ఎమోషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అండ్ ఇంకా ఏం చెప్పాలి? సో మూమెంట్లు కూడా ఉన్నాయి, బట్ కానీ మనీ డిసప్పాయింట్మెంట్ కానీ, రిలేషన్షిప్ డిసప్పాయింట్మెంట్ కానీ, లేదా ఫ్యామిలీలో డిసప్పాయింట్మెంట్ కానీ ఉంది. యాక్షన్స్ అయితే ఓకే, దట్ నాట్ మచ్ మోర్. సో ఇంకొకటి యాక్షన్స్ ఏం చెప్పాలి అంటే, సో ఆ పర్సను యాక్షన్స్ కంటే పెద్దగా ఇక్కడేం నాకేం కనిపించలే, యాక్షన్స్ ఏం కనిపించలేదు. కానీ పర్సను ఐ థింక్ పెద్ద ఎమోషన్స్ ఏం లేవు. ఓకేనా? ఎమోషన్స్ ఏం లేవు. సో ఉన్నా కూడా అవి స్టేబుల్గానే స్లోగా ఉన్నాయి. ఓకే, స్లోగా ఉన్నాయి. అందుకే ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో 5 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఎమోషనల్ లాస్, ఏదో సంథింగ్ మనీ లాస్ అలాంటివన్నీ డిస్క్రైబ్ చేస్తుంది. బట్ కానీ పర్సన్ యాక్షన్స్ ఏంటి అంటే, లెట్స్ కన్ఫర్మ్ దిస్ ప్లీజ్. ఒకసారి యాక్షన్స్ ఏంటి, అసలు యాక్షన్స్ తీసుకుంటాడా లేదా? యా, ఆ పర్సను జస్ట్ స్పై చేస్తున్నాడే కానీ పెద్దగా ఏం లేదు. ఓకే, భయం అయితే ఉంది, ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి. రైట్, ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి. మదర్ ఇన్సెక్యూరిటీ కానీ, లేదా ఫ్యామిలీలో ఎవరో ఇన్సెక్యూరిటీస్ అయితే ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి నాకు. ఓకే, సో ఇన్సెక్యూరిటీస్ అయితే ఉన్నాయి. యాక్షన్ తీసుకుంటాడా లేదా అంటే, నో స్టిల్ థింకింగ్, డీప్ థింకింగ్, వాటర్గా థింక్ చేస్తున్నాడు. యాక్షన్స్ అయితే ప్రజెంట్ ఏం కనిపించట్లేదు. ఓకేనా? ప్రజెంట్ ఏం లేవు. ఇప్పుడు ఒకవేళ యాక్షన్స్ తీసుకుంటే ఎప్పుడు తీసుకుంటాడు అనేది చూద్దాము. యాక్షన్స్ తీసుకుంటే కూడా టైం పడుతుంది. తను వచ్చేసి కొంచెం స్లో పర్సన్. ఎవరో డిపెండెన్సీ ఉండడము, ఎవరికో డిపెండెంట్గా ఉండడము, ఎవరికో హెల్ప్ చేయడము. ఓకేనా? బట్ కానీ యాక్షన్స్ అయితే తీసుకుంటాడు.
బట్ వెయిట్ చేయాల్సిందే. అంటే రిసీవ్ అండ్ గివింగ్ క్రియేటింగ్ ఆపర్చునిటీ అంటే మీరు ఇచ్చినప్పుడే తను ముందరికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మీరు మూమెంట్ ఇవ్వాలి, లేకపోతే మీ నుంచి ఏదో ఒక ఆన్సర్ అయితే ఆ పర్సన్కి వెళ్ళాలి అని ఆ పర్సన్ అయితే థింక్ చేస్తున్నాను. యాక్షన్స్ ఏం నాకు ఇప్పుడే కనిపించట్లేదు. ఓకే, నెక్స్ట్ హిడెన్ ట్రూత్ ఆఫ్ లవ్ ఏంటంటే ఐఎమ్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ అస్ బై టేకింగ్ ఎ స్టెప్ బ్యాక్. చూసారా, స్టెప్ బ్యాక్ ఇందాకే చెప్పాను ఆ పర్సన్ యాక్షన్స్ లేవు, జస్ట్ ఆన్లైన్లో స్పై చేస్తున్నాడు. సో అది ఎందుకు అంటే ముందరికి వస్తే గొడవలు అవుతాయని, ముందరికి వస్తే రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది, ముందరికి వస్తే సంథింగ్ లాస్ అవుతాడని ఆ పర్సన్ రాలేదంటే ఐఎమ్ టేకింగ్ ఏ స్టెప్ బ్యాక్ టు ప్రొటెక్ట్ అవర్ రిలేషన్షిప్. నేను స్టెప్ వెనక్కి తీసుకుంటున్నా మన రిలేషన్షిప్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఐఎమ్ నాట్ వాకింగ్ అవే ఫర్ ఎవర్, ఐ జస్ట్ నీడ్ టైమ్ టు థింక్. సో సి ఆల్రెడీ ఇక్కడ మనకు ఒక కార్డ్ వచ్చింది, నో యాక్షన్స్ అని ఇక్కడది. సో జస్ట్ ఓవర్ థింక్ చేస్తున్నాడు, సింగిల్గా ఉండి ఓవర్ థింకింగ్ చేస్తున్నాడు. హౌ రెజనేట్ ఇట్ ఈస్ సి. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఎ స్టెప్ బ్యాక్ టు ఐ నీడ్ సమ్ టైమ్. ఐఎమ్ నాట్, నేను ఎప్పటికీ అయితే ఉండను, బట్ కానీ నాకు ఇప్పటికైతే ప్రజెంట్ టైం కావాలి. ఎందుకంటే నేను ఇంకా డీప్ డౌన్ చేయాలి, డీప్ డౌన్ థింకింగ్ చేయాలి, ఇంకా రియలైజేషన్ అంటే ఏది నిజం ఏది కరెక్ట్ అని చెప్పి స్టిల్ ఆలోచిస్తున్నాను. నాకు కొంచెం టైం కావాలి, బట్ ఫర్ ఎవర్ కాదు అని ఆ పర్సన్ చెప్తున్నాడు. లవ్లీ మెసేజెస్. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఫైల్ నెంబర్ 3 చూద్దాం. ఫైల్ నెంబర్ 3 ఎవరైతే చూస్ చేసుకున్నారో మీ పర్సన్ యొక్క ప్రజెంట్ ఫీలింగ్స్ చూద్దాము. మీరు ఎప్పుడైతే ఈ వీడియో చేస్తారో అప్పుడు ఈ పర్సన్ టూ మచ్ అడిక్టెడ్గా ఉన్నాడు. వాళ్ళ లైఫ్లో ఓవర్ బర్డెన్, ఓవర్ రెస్పాన్సిబిలిటీస్, ఓవర్ స్ట్రెస్, వాళ్ళ ఫ్యామిలీ తరఫున ఉండి ఎవరో ఒకరి తరఫున నుంచి అయితే ఓవర్గా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మీ తరఫున అయితే మంచిగా ఆలోచించినా కూడా బట్ ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది లాక్ చేస్తుంది, ముందరికి రానికుండా లాక్ చేస్తుంది. ఓకేనా. సో ఈ పర్సన్ అనేవాడు పెద్దగా ముందరికి రాలేడు, ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ థాట్స్ లేదా బ్లాక్ మ్యాజిక్స్ ఇలాంటివన్నీ ఉండడం అది కన్ఫామ్గా మనం డిస్క్రైబ్ చేయలేము. దీన్ని మనము డీప్ డౌన్లో థింక్ చేసినప్పుడు ఆ పర్సన్కి బ్లాక్ మ్యాజిక్ ఉందా, లేకపోతే ఏదో సంథింగ్ ఏదన్నా సో ఫుడ్డీలు ఏమైనా చేశారా, సో ఇలాంటివన్నీ కూడా బయటపడతాయి. సో బట్ ఈ పర్సన్ అయితే డేంజరస్ సిచ్యుయేషన్లో ఉన్నాడు, హెల్త్ ఇష్యూస్ ఇలాంటివి కూడా ఫేస్ చేస్తుండొచ్చు కరెంట్లీ మీరు ఎప్పుడైతే వీడియో చూస్తారో అప్పుడు. సో ఓవర్ బర్డెన్, ఓవర్ స్ట్రెస్ అయితే పడుతున్నాడు. వాళ్ళ ఫ్యామిలీలో రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తున్నాడు. తను యాక్చువల్గా మీ గురించి థింక్ చేసే లేడు, ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీలో ఉన్నాడు. షూర్ 100%. ఓకేనా, లేడు. సో ఓవర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీ గురించా ఎవరి గురించి అనేది ఇప్పుడు చూద్దాం. మనీ గురించి ఓవర్ రెస్పాన్సిబిలిటీస్, ఓవర్ స్ట్రెస్ ఎవరి గురించి అంటే మనీ గురించి, వర్క్ గురించి, అంతేగాని రిలేషన్షిప్ గురించి కాదు. జస్ట్ రావాలి, సడన్గా చేంజ్ రావాలే కానీ పర్సన్ అయితే ఇప్పట్లో లేడు. ఓకేనా, ఇప్పట్లో లేడు. సరే, నెక్స్ట్ ఈ పర్సన్ యొక్క యాక్షన్స్ చూద్దాము. ఏం యాక్షన్స్ తీసుకుంటాడు. ఫైల్ నెంబర్ 3. స్ట్రెంగ్త్ లేదంట, ఆ పర్సన్ ఎవరో కంట్రోల్ చేస్తున్నాడంట. ఓకే, మదర్ ఫిగర్ కావచ్చు, ఫాదర్ ఫిగర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరో ఆ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ పర్సన్ అయితే చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు, బట్ కానీ ఈ పర్సన్ అయితే ముందరికి రాలేకని ఉన్నాడు. ఎందుకంటే కంట్రోలింగ్ మెకానిజము డెవిల్ ఎనర్జీ అండ్ కంట్రోలింగ్ మెకానిజం ఒకటే చెప్తుంది. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే సో ఇందాక వచ్చినట్టు సో ఈ పర్సన్ ఏంటంటే స్లో ఎనర్జీ, స్లోగా అయితే వస్తాడు కానీ ఇక్కడ కంట్రోలింగ్ ఉంది. పెద్ద యాక్షన్స్ ఏం అనిపించలే, జస్ట్ సీల్ ఎప్పుడు వస్తాడు. నైట్ ఆఫ్ పెంటికల్స్. ష్యూర్గా వస్తాడు ఆ పర్సన్, ష్యూర్గా వస్తాడు. చాలా ప్యాషనేట్గా ఉన్నాడు. ఈ నైట్ ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ పెంటికల్స్. ఓకే, 8, 9 అనేది చాలా ఇంపార్టెంట్. అది మంత్ కావచ్చు, వీక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. హిడెన్ ఫీలింగ్స్ ఏంటి. మై హార్ట్ బిలాంగ్స్ టు యూ ఆల్వేస్. రైట్, మై హార్ట్ బిలాంగ్స్ టు యూ ఆల్వేస్. తొందరపడక్కర్లా, జస్ట్ లైట్ తీసుకోండి. పర్సన్ వచ్చే ఛాన్సెస్ 100% ఉన్నాయి. 7, 8 అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ జూలై, ఆగస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్.
అండ్ చాలా లవ్ ఉంది, ప్యాషనేట్గా ఉన్నాడు, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు ఈ పర్సన్ మీ పట్ల. అండ్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారో అని ఒక చిన్న హింట్ ఇస్తాను మీకు. ఫైల్ నెంబర్ 3 ఎవరో ఒక పర్సన్, అది ఫీమేల్ పర్సన్ యాక్చువల్గా. ఒక ఫీమేల్ పర్సన్ కంట్రోల్ చేస్తున్నారు మీ పర్సన్ని. ఆ పర్సన్ చాలా రొమాంటిక్గా ఉన్నారు మీ పర్సన్ పట్ల, రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ పర్సన్ పైన. అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఎక్కువగా మీ పర్సన్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మీ పర్సన్ని ఒక నెగిటివ్ థాట్స్లో చుట్టేశారు, అంటే ముందరికి పోనీయకుండా చుట్టేశారు. చూడండి, ముందరికి రానియకుండా జస్ట్ లాక్ చేసేసారు. సో జస్ట్ మీకు టైం వచ్చేసి జూలై ఓకే, జూలై 7th 8th ఆ టైంకి అంతా మీ పర్సన్ రిలీజ్ అవ్వాలి షూర్గా. సో లెట్స్ సీ అవుతాడా లేదా అనేది. కార్డ్ మాత్రం తీస్తాను. మళ్ళీ 8 వచ్చింది, జూలై 8 పెట్టేసుకోండి. 8కి అయితే మీ పర్సన్ రిలీజ్ అయిపోయి బయట వచ్చేయాలి. ఓకే, అవుతాడా జూలై 8కి అంతా? షూర్గా అవుతాడు. ఓకేనా, షూర్గా అవుతాడు. షూర్గా అవుతాడు. ఇక్కడ ఫైర్ ఎనర్జీ, షూర్గా అవుతాడు. ఇది వచ్చేసి వాండ్స్ ఎనర్జీ, షూర్గా అవుతాడు. అండ్ ఇక్కడ కూడా ఫైర్ ఎనర్జీ, షూర్గా అవుతాడు, నో ప్రాబ్లం. సో అవతల వాళ్ళు డిసప్పాయింట్మెంట్స్, ఓవర్ నైట్స్ వాళ్ళకి కంట్రోల్ వస్తుంది. వాళ్ళని ఎవరైనా కంట్రోల్ చేసే ఛాన్స్ అయితే వస్తుంది. వాళ్ళు వేరే వాళ్ళ కంట్రోల్ లేకపోతారు. ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు అసలు? దేని గురించి కంట్రోల్ చేస్తున్నారు? ఫైల్ నెంబర్ 3 ఈ పర్సన్ని ఎందుకు మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారు వీళ్ళు? ఈ రీజన్ కోసం. సో వాళ్ళకి క్లారిటీ లేదు యాక్చువల్గా. వాళ్ళ లైఫ్లో ఏదో ఎండ్ అయిపోయింది, వాళ్ళ లైఫ్లో ఏదో బాధాకరమైన సిచ్యుయేషన్ జరిగింది. దాన్ని ఇది చేసుకోవడానికి మీ పర్సన్తో మిస్మరైజ్ చేసి కలుపుతున్నారు. అంటే అక్కడ మిస్ అయిందని ఇక్కడ తెచ్చుకుంటున్నారు అంతే. ఇక్కడ లేని సక్సెస్ని ఇక్కడ తెచ్చుకుంటున్నారు. ఇక్కడ చాలా ఎండ్ అయిపోయింది, వాళ్ళ లైఫ్లో అసలు బాగలేదు. వాళ్ళ లైఫ్లో వాళ్ళ పార్ట్నర్స్ కానీ వాళ్ళ రిలేషన్షిప్ కానీ సరిగా లేదు. అందుకని మీ పార్ట్నర్తో ఇది చేస్తున్నారు. అది ఎండ్ అయిపోతుంది జూలై 8th ఆర్ ఆగస్ట్ 7th 8th అలా. ఓకేనా, ఇప్పుడు మీకు ఫైల్ నెంబర్ 1 2 3కి గైడెన్స్ అయితే ఇస్తాను, కాళీమాత గైడెన్స్. సో ప్లీజ్ బీ అవేర్. షఫల్ చేసేటప్పుడు మీ గైడెన్స్ని మీరు జస్ట్ కామ్గా ఉండండి, జస్ట్ మీ ఫైల్ని తలుచుకోండి, అప్పుడు ఈ గైడెన్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, సో ఫైల్ నెంబర్ 1 2 3 కరెక్ట్గా. ఫైల్ నెంబర్ 1కి ఒక కార్డు, ఫైల్ నెంబర్ 2 రానంటుంది, ఫైల్ నెంబర్ 2 అండ్ ఫైల్ నెంబర్ 3. ఓకే, ఫైల్ నెంబర్ 3కి ఒక కార్డు, అస్సలు రానంటుంది. ఓకే, ఫైల్ నెంబర్ 3కి పెట్టామా? సో ఇప్పుడు ఫైల్ నెంబర్ 1 వల్ల గైడెన్స్ చూద్దాం. బ్లెస్సింగ్స్ ఆఫ్ బ్యూటీ అండ్ మెటీరియల్ ప్రాస్పరిటీ. జస్ట్ బ్యూటీ గురించి, మీతో ఉన్న వస్తువుల గురించి మాత్రమే థింక్ చేయండి. అవే ప్రజెంట్ ఇంపార్టెంట్, పర్సన్ కాదు. ఓకే, వచ్చే వాళ్ళు ఎట్లా వస్తారు. నెక్స్ట్ ఫైల్ నెంబర్ 2 శివయ్య ఇస్తున్నాడు. బ్లెస్సింగ్స్ ఆఫ్ యోగి నాలెడ్జ్ ఫ్రమ్ ద ఫస్ట్ గురు, కనెక్ట్ విత్ యువర్ ఇన్నర్ సెల్ఫ్. సో మీరు జస్ట్ గాడ్కి అంత సరెండర్ అవ్వండి, శివుడికి అంట సరెండర్ అవ్వండి. అప్పుడు మీ ఇన్నర్ పీస్తో, ఇన్నర్ స్ట్రెంగ్త్తో మీరు కనెక్ట్ అవుతారు అని చెప్తున్నారు. ఓకేనా. అండ్ ఫైల్ నెంబర్ 3 కాళీమాత ఇస్తుంది. యువర్ లైఫ్ విల్ బీ ఫుల్ ఆఫ్ లైట్ అండ్ హ్యాపీనెస్. క్లైమ్ దిస్ ఎనర్జీ ప్లీజ్ ఫైల్ నెంబర్ 3 ఎవరైతే చూస్ చేసుకుంటారో జై కాళీమాత అని చెప్పి ప్లీజ్ కమెంట్ చేయండి. కాళీమాతకు బ్లెస్సింగ్స్ చెప్పండి. యువర్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్, యువర్ లైఫ్ విల్ బీ ఫుల్ ఆఫ్ light and happiness. Claim this energy. God bless you. Okay, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఎవరెవరైతే ఏ ఫైల్ అయితే చూస్ చేసుకుని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ప్రైవేట్ కన్సల్టేషన్ కోసం నా ప్రొఫైల్ పైన అయితే వాట్సాప్ నెంబర్ ఇచ్చేసిన, దానికైతే కాంటాక్ట్ చేయండి. జస్ట్ ఓన్లీ మెసేజ్ చేయండి, డోంట్ మేక్ కాల్స్. సో జస్ట్ స్లాట్ బుక్ చేసుకోండి. స్లాట్ బుక్ చేసుకున్న 3 days లోపు నేనే మీకు రీడింగ్ ఇస్తాను. సో 1 or 2 days or 3 days, సో మ్యాక్స్ టు మ్యాక్స్. సో జస్ట్ బీ వెయిట్. సో పేషెన్స్తో ఉంటే మీకు రీడింగ్ అనేది అక్యురేట్గా వస్తుంది. ఓకే, దట్స్ ఆల్ మై టుడే టాపిక్ అండ్ రీడింగ్. లవ్ యూ సో మచ్. బై సీ యూ. నేను ఇంకొక టాపిక్తో మళ్ళీ మీ ముందు వస్తాను. ఓకేనా, బై లవ్ యూ ఆల్.